హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఆర్థిక శాఖ సంచలన ఆదేశాలైతే జారీ చేసింది. గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. ఒక్కసారి ఆ వివరాలైతే పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రవర్తన నియామావళి మొత్తానికి ఎన్నికల కోడ్ ప్రకారమే బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చెప్పడం అయితే జరిగిందండి. రావత్ గారు ఒక ప్రకటనలో అయితే తెలిపారు శనివారం. ఈ మేరకి నెలకి అంటే ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు కూడా మొత్తం 7,546.34 కోట్లయితే చెల్లింపుల చేశామన్నట్టు చెప్పారు. అందులో డీబీటీ పథకాల నిమిత్తమే 5,868.26 కోట్లు విడుదల చేసినట్లయితే తెలిపారు. మొత్తానికి కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 3 కార్యక్రమాలతో సహా మొత్తం 600.44 కోట్లు చెల్లించినట్లు వివరించారు. ఇక అప్పులు తీర్చేందుకు 458.84 కోట్లు, జీతాలు పెన్షన్లు నిమిత్తం ఈ యొక్క 289.39 కోట్లను, పాలనాపరమైన ఖర్చుల కోసం 289.23 కోట్లు, విద్యుత్ సబ్సిడీలకి 161.82 కోట్లు, డైట్ ఛార్జీలకి 100 కోట్లు చెల్లించినట్లు తెలియజేశారండి. మిగిలినవన్నీ కూడా చిన్న చిన్న అవసరాల నిమిత్తం చెల్లింపులు మొత్తంగా పేర్కొంటూ ఈ వివరాలను అయితే వెల్లడించారు. మొత్తానికి ఎన్నికల కోడ్ నియామావళి ప్రకారం ఈ యొక్క బిల్లులను చెల్లించినట్లయితే ఆర్థిక శాఖ అధికారి అయితే చెప్పడం జరిగిందండి. మొత్తానికి ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ప్రకారమే ఈ చెల్లింపులు అయితే చేశాము అన్నట్టు చెప్పడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.